స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణపై హిందూ బంధువుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పోలీసుల తీరును నిరసిస్తూ హిందూ సంఘాలు స్థానిక శివాలయం నుండి గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున హిందూ బంధువులు పాల్గొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ హిందువులను పై వ్యక్తిగత దాడులు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏది ఉందో, నిన్నటికి మొన్న స్వామి పరిపూర్ణానంద స్వామీజీని తెలంగాణ రాష్ట్ర బహిష్కరణ అంటే హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర బహిష్కరణ చేయడం జరిగింది. అలాంటి బహిష్కరణకు లేటే ఇంకేమైనా దాడులు చేస్తే మేము భయపడేది లేదు. అన్ని వర్గాలకే వంతపాడుతూ మేము కూడా హిందువులమే, హోమాలు పూజలు అన్ని చేయడం బరాబరే, కానీ మన దగ్గర ఉన్నటువంటి సాధు సంతులకి ఏదైతే రక్షణ పూర్తి కరువైంది. సాక్షాత్తు పరిపూర్ణానంద స్వామిజీ వారు ఒక యతులు అంటే సన్యాసి, వారికి ఏది కూడా అవసరం లేని వ్యక్తి. వారు ఏంది హిందూ ధర్మాన్ని ముందు తీసుకెళ్ళే వ్యక్తి. ఆ వ్యక్తిని ఇవాళ గృహ నిర్బంధం చేసి అనేకమైనటువంటి యొక్క విషయాలను, అక్కర్లేని విషయాలకు ముందుంచి అనవసరమైన విషయాలతో చాలా. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. కీప్ వాచింగ్ భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.